వెల్కమ్ టు జీపీకే మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం సాల్వింగ్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ టైప్ 5 చూస్తున్నాం. మనం ఇక్కడ ఏంటంటే ఈ టైప్లో ఎలా ఉంటుందంటే ఎక్స్ ఇంటూ సమ్ ఫంక్షన్ ఉంటుంది, ఎక్స్ ఇంటూ సమ్ ఫంక్షన్. సో ఇలాంటి ప్రాబ్లంకి డైరెక్ట్గా మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే ఎక్స్ మైనస్ 1/f(t) అంటే పిఐకి జనరల్గా సిఎఫ్ అనేది కామనే. పిఐ దగ్గరకు వచ్చేటప్పటికే ఎక్స్ మైనస్ 1/f(d) ఇంటూ f dash d all into 1/f(t) into v అన్నమాట. ఈ ప్రొసీజర్లో చేస్తాం మనం ప్రాబ్లం. సో ఒకసారి నేను మళ్ళీ ఫార్ములా రాస్తా. సో ఫస్ట్ అయితే మనం సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దామా. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, గివెన్ ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఏంటది, d square minus 4 into y equal to x sin x. Now its auxiliary equation is f of m. f of m is equal to 0 అంటే ఏంటి, m square minus 4 equal to 0, m square is equal to 4, then m is equal to plus or minus 2, m is equal to plus or minus 2. okay, m is equal to plus or minus 2. so therefore m is equal to ఒకటి plus 2 అయితే ఇంకోటి minus 2. ఇదే మనకి here the roots are real and different. Here the roots are real and different. okay, real and different ఉన్నప్పుడు cf ఎలా రాస్తాం మనం, c1 e power m1x plus c2 e power m2x. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసేద్దాం. సో వచ్చిన రూట్స్ కి cf రాసేయండి. ఏమైతుంది, cf is equal to c1 e power m1 ఎంత 2 e power 2x plus c2 e power minus 2x. now pi is equal to 1/f of t into q of x. so that is equal to 1 by what is f of t, d square minus 4 into q of x is equal to x sin x. ఇదే మోడల్, ఇది మనకి x sin x అంటే x ఇంటూ సమ్ ఫంక్షన్ లా ఉంటే ఫార్ములా ఏంటి అంటే ఫస్ట్ ఫార్ములా రాద్దాం. pi is equal to x minus f dash t by f of t whole into 1/f of t into v. సో అలా రాస్తాం. సో x minus f dash of d, ఇప్పుడు ఇది f of t కదా, ఇది d square minus 4. సో దానికి f dash ఏమవుతుంది, 2d అవుతుంది. బై డినామినేటర్ లో d square minus 4 whole into 1/f of d అంటే d square minus 4 into v వాల్యూ ఏంటి ఇక్కడ sin x. ఓకే, ఇది యాక్చువల్గా ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు మనం. లేదు అంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీంతో మల్టిప్లై చేయొచ్చు, ఇది మొత్తం దీంతో మల్టిప్లై మళ్ళీ దీంతో మల్టిప్లై చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ మనకు అంత అవసరం లేదు, ఎందుకంటే ఎక్స్ మైనస్ దీన్ని సింప్లిఫై చేసేసుకోవచ్చు. ఇలా చేసి ఇక్కడ సైన్ ఏఎక్స్ లా ఉంటే ఏంటి మనకు ప్రొసీజర్, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 స్క్వేర్ అంటే -1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 by d square ప్లస్ లో -1 -4 ఆఫ్ sin x. సో దట్ ఇక్కడ x minus 2d by d square minus 4 into 1 by -5 into sin x. సో దట్ నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది, ఇది అంతా కాన్స్టెంట్ కదా, -1/5 ఇటు తెచ్చేసుకుందాం. ఇక మిగిలింది ఏంది, x minus 2d by d square minus 4 into sin x. సో నెక్స్ట్ స్టెప్ లో ఇంకా 2 స్టెప్స్ అయితే అయిపోతుంది. సో ఎలా అంటే ఇక్కడ సింప్లిఫై చేసేద్దాం. ఇక్కడ లేదు అంటే కంఫర్టబుల్ ఉంటుంది అని అంటే పక్క పేపర్కి వెళ్దాం. సో దట్ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ సో -1/5 ఇంటూ సో x ఇంటూ సైన్ ఎక్స్, x sin x మైనస్, లేదంటే పక్క పేపర్లో చేస్తాం -1/5 ఇంటూ ఎందుకు x మైనస్ 2d by d square minus 4 whole into sin x ఉంది, అంతే కదా. ఒకసారి చూడండి, 2d by d square minus 4 into sin x. ఓకే, -1/5 into x into sin x, x sin x minus 2d by d square minus 4 into sin x. ఇలా రాసేద్దాం, -1/5 into x sin x minus
ఇక్కడ ఒక d square is equal to -1 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక్కడ d square is equal to -1 సబ్స్టిట్యూట్ చేస్తే 2d by -1 -4 of sin x -1/5 into x sin x ఇక్కడ -2d by -5 -1 -4 of sin x. So now -1/5 into x sin x minus into minus plus and you don't know cancel plus 2d by 5 into sin x. So that -1/5 into x sin x plus 2/5 another constant. D by dx of sin x is d of sin x and d by dx of sin x. D by dx of sin x is cos x. So it is your pi. So therefore pi is equal to -1/5 x sin x plus 2/5 cos x. Okay, now general solution. General solution y is equal to cf plus pi. So cf ఎంత వచ్చింది మనకి? cf ఎంత వచ్చింది మనకి ఇక్కడ c1 e power 2x c1 e power 2x plus c2 e power -2x plus pi -1/5 into x sin x plus 2/5 cos x. This is your final solution. Okay, next problem చూద్దాం. So next problem, second question చూస్తే solve d square plus 2d plus 1 into y equal to x cos x. X cos x. Very simple. So first it's auxiliary equation, direct రాసేద్దామండి. So auxiliary equation is f of m is equal 0 అంటే m square plus 2m plus 1 is equal 0. 1 into 1 1 కదా, 1 plus 1 2 కదా. So m plus 1 which is equal to 0. So that m common తీస్తే m plus 1 again plus 1 common తీస్తే m plus 1 which is equal to 0. m plus 1 again common తీస్తే again m plus 1 which is equal to 0. m plus 1 is equal to 0 implies m is equal to -1. m plus 1 is equal to 0 implies m is equal to -1. So therefore m is equal to -1 comma -1. Here the roots are real and equal. Real and equal. ఇలా ఈక్వల్ రూట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే e power mx into మనకున్న ఫార్ములా ఏంటి? ఇఫ్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అయితే cf ఎలా రాస్తాం? రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అయితే e power mx into c1 plus c2x. That's all. cf is equal to e power, what is m value? -1 x into c1 plus c2x. ఇది మన cf. Now pi is equal to 1 by d square plus 2d plus 1 into x cos x. Okay, so that మన ఫార్ములా ప్రకారం ఏంటి? x minus 1 by f of d d square plus 2d plus 1 into f dash d. d square కి 2d plus 2d కి 2 whole into 1 by f of d again d square plus 2d plus 1 okay into ఇక్కడ v cos x అన్నమాట. సో ఫార్ములా ఇంతకు ముందు రాశామండి, x minus 1 by f of d into f dash d whole into 1 by f of d into v. Okay, so that ఇక్కడ cos ax sin ax ఉంటే d square is equal to -1 మనకు తెలిసిందే. d square plus 2d by ఇక్కడ d square plus 2d plus 1 whole into ఇక్కడ d square is equal to ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాం మనం? -1. ఎందుకు? cos ax sin ax ఉంటే మన ప్రొసీజర్ ఏంటి? d square is equal to -a square మీకు తెలిసిందే. ఇక్కడ a is equal to ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి d square is equal to -1. 1 by d square plus లో -1 plus 2d plus 1 into cos x. Now x minus 2d by 2 by d square plus 2d plus 1 whole into ఈ -1 plus 1 cancel 1 by 2d of cos x. సో దట్ ఏమవుతుంది నాకు? 1 by 2d ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ d మిగిలిపోయింది. సో d మిగిలితే ఏమవుతుంది ఇక్కడ నాకు? 1 by d అంటే ఇంటిగ్రేషన్ కదా. సో 1 by d అంటే ఇంటిగ్రేషన్. సో 1 by d అంటే ఇంటిగ్రల్ ఆఫ్ cos x ఎంత? sin x.
సో అదే రాసేయండి. 2d/2 by d square plus 2d plus 1 whole into 1/2 1/d అంటే ఇంటిగ్రల్. సో ఇంటిగ్రల్ ఆఫ్ cos x ఎంత, sin x. సో దట్ ఇప్పుడు ఈ 1/2 అనేది కాన్స్టెంట్ బయట తీసుకొచ్చుకుంటే 1/2 ఇంటూ ఇంకా ఏం మిగిలింది, x మైనస్ 2d plus 1 by d square plus 2d plus 1 హోల్ ఇంటూ ఇక్కడ ఎంత మిగిలింది, sin x. ఒకసారి చూద్దాం. 1 minus 2d plus 2 by d square plus 2d plus 2 రాసాము, 2d plus 2 ఇక్కడ ఉంది, సారీ మైనస్ ఇంకా sin x ఉంది. ఓకే, సో sin x. సో దట్ ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు మనం, 1/2 ఇంటూ x ఇంటూ sin x, x sin x మైనస్ 2d plus 2 by d square plus 2d plus 1 ఇంటూ ఇక్కడ మనం sin x రాస్తాం, జస్ట్ మల్టిప్లికేషన్ ఇది ఇంటూ ఇది. సో 1/2 ఇంటూ x sin x మైనస్ అగైన్ ఇక్కడ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాం, -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎందుకంటే ఇదంతా నాకు ఎలా ఉంది. సో 1/f of d ఇంటూ సమ్ sin ax ఉంటే d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -1. సో 2d plus 2 by d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -1 కదా, 2d plus 1 ఇక్కడ sin x. Now ఈ -1 plus 1 cancel. So 1/2 into x sin x minus 2d plus 2 by 2d of sin x. So that 1/2 into x sin x minus ఇప్పుడు మనకి రెండిట్లో నుంచి 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే న్యూమరేటర్ d plus 1 బై డినామినేటర్లో ఇంకో 1/d ఉంది sin x. సో ఏం చేద్దాం, 1/2 into x sin x minus d plus 1 1/d of sin x అంటే 1/d అంటే ఇంటిగ్రల్ ఆఫ్ sin x ఎంత, minus cos x. Now 1/2 into x sin x minus ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ d plus 1 into cos x. Now 1/2 into x sin x plus d of cos x, derivative d by dx of cos x is minus sin x, 1 into cos x. Now 1/2 into x sin x minus sin x plus cos x. Now 1/2 into ఇక్కడ x minus 1 into cos x అని రాసుకోండి, రెండిట్లో ఉంది కదా, ప్లస్ cos x. ఇది మన PI. సో జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు ఏంటి, CF ప్లస్ PI. CF ఎంత వచ్చింది, ఇది కలిపి రాసేయండి, e పవర్ మైనస్ x ఇంటూ C1 ప్లస్ C2x ఇదంతా ప్లస్ 1/2 ఇంటూ x minus 1 sin x ప్లస్ cos x. ఇది మన సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Now the next question is solve d square plus 3d plus 2 into y equal to x e power x sin x, x e power x sin x. ఇక్కడ 3 ఫంక్షన్లు ఉన్నాయండి, x ఉంది, e power x ఉంది, sin x ఉంది. ఓకే, ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆక్సిలరీ ఈక్వేషన్ రాసేద్దాం. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ ఏమవుతుంది, f of m is equal to 0, so that m square plus 3m plus 2 equal to 0. Factors 2 1 are 2, 2 plus 1 3 కదా, 2m plus m plus 2 equal to 0. m కామన్ తీస్తే m plus 2 plus 1 కామన్ తీస్తే m plus 2 which is equal to 0. m plus 2 మళ్ళీ కామన్ తీస్తే m plus 1 which is equal to 0. So that m plus 2 is equal to 0 implies m is equal to -2. Now m plus 1 is equal to 0 implies m is equal to -1. So therefore m is equal to -1 comma -2. So therefore the roots are real and different. If the roots are real and different, మన ప్రొసీజర్ ఏంటి, c1 e power m1x plus c2 e power m2x అదే కదా.
సో దట్ మనం ఇక్కడ ఏం రాద్దాం, ఓకే. సో దట్ ఇక్కడ సిఎఫ్ రాద్దాం. CF is equal to, if the roots are real and equal numbers, C1 e power m1x plus C2 e power m2x. So that C1 e power m1 minus x plus C2 e power m2x minus 2x. Now CF. Now PI is equal to 1 by d square plus 3d plus 2 into x e power x sin x ఉంది. దీన్ని నేను కొంచెం మాడిఫై చేసి రీఅరేంజ్ చేసుకుంటే టర్మ్స్ ఎలా, డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఎక్స్ సైన్ ఎక్స్ అని రాస్తాం. సో ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సమ్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, పుట్ డి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ ఏ కదా మన ఫస్ట్ ప్రొసీజర్. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ సంథింగ్ ఉంది, సో పుట్ డి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ 1, ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి. పుట్ డి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ 1, ఇది మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈ పవర్ ఎక్స్ ని పక్కా తీసుకొచ్చేద్దాం. 1 by d plus 1 whole square plus 3 into d plus 1 plus 2 into x sin x. Okay, now e power x 1 by, లేదా నెక్స్ట్ చేద్దాం, 1 by ఇక్కడ ఈ స్టెప్ నెక్స్ట్ రాసుకున్నాం. ఓకే, d square plus 1 plus 2d d square plus 1 plus 2d plus 3d plus 3 plus 2, 3d plus 3 plus 2, 3d plus 3 plus 2, ఇక్కడ sin x, x sin x ఉంది. ఓకే, d square plus 2d plus 3d, it is 5d plus 3 plus 2 5 5 plus 1 6, ఇక్కడ x sin x ఉంది. సో దట్ ఇదే మోడల్ x ఇంటూ సమ్ ఫంక్షన్ ప్రొసీజర్ ఏంటి, x minus 1 by f of d ఇంటూ f dash of d ఓల్ ఇంటూ 1 by f of d ఇంటూ v. సో ఆ మోడల్ చేయాలి ఇప్పుడు. సో దట్ ఇక్కడ ఏమవుతుంది, x minus 1 by f of d లేదా f dash d by f of d అంటే 2d plus 5 by d square plus 5d plus 6 into whole into 1 by f of d అంటే d square plus 5d plus 6 into v. v అంటే ఇక్కడ ఏముంది మనకి sin x. Now e power x into x minus 2d plus 5 by d square plus 5d plus 6 whole into ఇక్కడ ఇదే ఫామ్ లో ఉంది sin ax. sin ax ఉంటే d square is equal to minus a square. సో ఇక్కడ a is equal to 1 ఉంది, here a is equal to 1, so therefore d square is equal to minus 1. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, 1 by d square is equal to minus 1 plus 5d plus 6 into sin x. Now x minus 2d plus 5 by d square plus 5d plus 6 whole into 1 by 5d plus 5, 5d plus 5 into sin x. Okay, now next step లో ఏం చేద్దాం, దీన్ని ఇక్కడ ఎరేజ్ చేద్దాం. ఓకే, సో వెరీ సింపుల్ అండి, అంటే కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు కూడా. సో దట్ ఇక్కడ ఏమవుతుంది, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో e power x into x minus 2d plus 5 by d square plus 5d plus 6 whole into, ఇక్కడ ఒక 5 మనం కామన్ తీసుకోవచ్చు, ఒక d plus 1 ఉంటుంది, 1 by d plus 1 into sin x. బట్ 1 by 5 మొత్తం కామన్ ఇక్కడికి రాసేసుకుందాం, ప్రాబ్లమే లేదు, కాన్స్టెంట్ కదా. సో 2d by d square plus 5d plus 6 ఈ whole into 1 by d plus 1 కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ d minus 1 by d square minus 1 into sin x. Now e power x by 5 x minus 2d plus 5 by d square plus 5d plus 6 whole into d minus 1 by d square plus లో మళ్ళీ minus 1, ఎందుకంటే sin ax లో ఉంది,
-1 -1 -2 ఇంకా నేను డైరెక్ట్గా రాసేసిన అండి. ఓకే, ఈ -2 కూడా ఇక్కడికి వస్తే ఈ పవర్ -5 2s are 10 కాన్స్టెంట్ కదా, ఇది ఇక్కడ రాసేసుకోవచ్చు. సో ఎక్స్ మైనస్ 2d ప్లస్ 5 బై ఇక్కడ d² ప్లస్ 5d ప్లస్ 6 హోల్ ఇంటూ ఇక్కడ d ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇలా రావచ్చు. ఓకే, నా నెక్స్ట్ స్టెప్లో -e⁴x/10 ఇది మల్టిప్లై చేసుకుంటే ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ 2d ప్లస్ 5 బై d² ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఈ స్టెప్ నెక్స్ట్ చేద్దాం మనం. సో ఇప్పుడు దీనికి సింప్లిఫై చేసుకుంటే సరిపోద్ది. సో -e⁴x/10 ఇంటూ ఎక్స్ ఇంటూ ఏముంది ఇక్కడ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ cos x minus sin x minus 2d plus 5 by ఎంత ఉంది ఇక్కడ ఏదో ఉంది minus 2d plus 5 by d square plus 5d 2d plus 5 by d square plus 5d plus 6 ఓకే d square plus 5d plus 6 into cos x minus sin x ఇక్కడ మళ్ళీ cos x minus sin x. సో ఒకసారి చూడండి ఇక్కడ రెండిట్లో కూడా ఒకటే సబ్స్టిట్యూషన్, ఎందుకంటే మనం రెండు సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాస్ ఏఎక్స్ ఇక్కడ సైన్ ఏఎక్స్ రెండింటికి సేమ్ సబ్స్టిట్యూషన్ d² -a². ఎందుకంటే d² ఇక్కడ a = 1 ఉంది, సో ఇక్కడ కూడా a = 1 ఉంది అవునా. సో d² -a² కాబట్టి -1 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ d² -1 దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. -e⁴x/10 ఇంటూ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఓకే మైనస్ 2d plus 5 by d² -1 plus 5d plus 6 into cos x minus sin x. Okay, now -e⁴x/10 into ఇక్కడ x cos x minus sin x x into cos x minus sin x minus ఇక్కడ 2d plus 5 by ఎంత మిగులుతుంది ఇక్కడ 5d plus 5 అంటే 5 కామన్ తీస్తే d plus 1 ఎందుకంటే 5d plus 5 ఉంది చూడండి 6 minus 1 అగైన్ cos x minus sin x. దీనికోసం ఏం చేయాలి మళ్ళీ మనం d plus 1 కి రేషనలైజ్ -e⁴x/10 ఇంటూ ఎక్స్ ఇంటూ cos x minus sin x మైనస్ 1/5 లేదా 2d plus 5 ఇక్కడ d plus 1 కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ d minus 1 డినామినేటర్లో d plus 1 ఇంటూ d minus 1 d² -1 ఇక్కడ cos x minus sin x. సో దట్ ఈ -e⁴x/10 ఇక్కడ x ఇంటూ cos x minus sin x మైనస్ 2d plus 5/5 ఇక్కడ d² = -1 -1 సో ఆ -1/2 ఇక్కడ రాసేద్దాం, లేదా ఇక్కడ కింద ఉంచేసేసి ఇంకా నాకు ఇక్కడ మిగిలింది ఏంటి d -1 into cos x minus sin x. సో దట్ నెక్స్ట్ ఏంటి ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 10 రాసుకోవచ్చు. ఓ చాలా ప్రాబ్లం పెద్దగా ఉంది. సో ఇక్కడ x ఇంటూ cos x minus sin x ఓకే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2s are 10 2d plus 5/10 plus 2d plus 5/10 into ఇక్కడ d -1 into cos x minus sin x d -1 into cos x minus sin x. Now దీని తర్వాత ఏం చేద్దాం నెక్స్ట్ -e⁴x/10 x into cos x minus sin x plus 2d plus 5/10 into ఇప్పుడు d ఆఫ్ లేదంటే ఒకసారి మల్టిప్లై చేసుకుందాం అండి. ఇది ఈ న్యూమరేటర్ అంతా మల్టిప్లై చేస్తే ఒకటే స్టెప్లో అయిపోతుంది మళ్ళీ కాకుండా. సో ఇక్కడ నాకు 2d plus 1 ఇంటూ ఇది అంటే ఎంత అవుతుంది 2d² plus 5d minus 2d అంటే 5d minus 2d 3d రాసేసుకున్నాం 3d ఇది ఒక -5 రాద్దాం సరిపోద్ది. ఇంకా మొత్తం మల్టిప్లికేషన్ అయిపోయింది అనుకుందాం. ఓకే ఇక్కడ cos x
minus sin x. Okay, now minus e power x by 10 x into cos x minus sin x plus 1 by 10 into ఇప్పుడు డెరివేటివ్ చేసుకున్నాం 2 into 2 టైమ్స్ చేయాలండి దీని డెరివేటివ్. cos x ని ఒకసారి చేస్తే ఇప్పుడు cos x మైనస్ sin x ఉంది కదా, 1 టైం చేస్తే ఈ రిజల్ట్ అంతా ఏమవుతుంది, మైనస్ sin x మైనస్ cos x వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తే మైనస్ cos x ప్లస్ sin x వస్తుంది, అంటే sin x మైనస్ cos x. సో sin x మైనస్ cos x ఇది అయిపోయింది. ప్లస్ 3 ఇంటూ ఒక డి ఆఫ్ అంటే 1 టైం చేస్తాం, 1 టైం చేసినప్పుడు ఏముంది మైనస్ sin x మైనస్ cos x మైనస్ 5 ఇంటూ cos x మైనస్ sin x. సో ఇది సో మైనస్ e పవర్ x by 10 x ఇంటూ cos x మైనస్ sin x, ఓకే, ప్లస్ 1 by 10 ఇంటూ మొత్తం మల్టిప్లై ఓపెన్ చేసుకుందాం 2 sin x మైనస్ 2 cos x మైనస్ 3 sin x ప్లస్ మైనస్ ఇది కూడా మైనస్ మైనస్ 3 cos x మైనస్ 5 cos x ప్లస్ 5 sin x. ఓకే, ఒకసారి సైన్లు చూద్దాం. 2 sin x మైనస్ 3 cos x ప్లస్ 5 sin x ఎంత, ఇది 5 లోంచి మొత్తం పోతుందండి, పోతుందా, 5 మైనస్ 3 2, 2 ప్లస్ 2 4 అంటే 4 sin x వచ్చింది. ఇది మైనస్ 2 sin x మైనస్ 3 cos x మైనస్ 5 cos x మైనస్ ఇది మైనస్ 5 cos x అంటే మైనస్ 10 cos x. ఓకే, 1 by 10 ఇంటూ, సో దేర్ ఫోర్ ఇక్కడ మైనస్ e పవర్ x by 10 ఇంటూ x ఇంటూ cos x మైనస్ sin x ప్లస్ ఇలా ఉంచవచ్చు ప్రాబ్లమ్ని, లేదు ఫర్దర్గా ఇంకొంచెం సింప్లిఫై చేసుకొని 2 కామన్ తీసుకోవచ్చు. ఇప్పటికే చాలా ఎక్కువైందండి. ఓకే, ఇది పిఐ ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసేస్తే ఇది మీ ఫైనల్ ఆన్సర్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.